మీరు? నేను చంద్రగంట అమ్మవారి. అమ్మా మీరా? రండి రండి, కూర్చోండి. నాకేం చేయాలో తెలియట్లేదే. సమయానికి ఇంట్లో కూడా ఎవరు లేరు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కామ్ డౌన్, రిలాక్స్డ్గా ఉండు. అమ్మా అమ్మ కూర్చోండమ్మా. అవును, మీరు అచ్చం నాలానే ఉన్నారు. మీ బదులు నన్ను భూమి మీదకి పంపారా? నేను మీ ఫ్రెండ్ పూజితా ముందు కనిపించినా తనలానే కనిపిస్తా. కానీ మీరు నాలానే బాగున్నారు. పలహారాలు ఏమైనా తీసుకురానా అమ్మా? ఏమొద్దు, నువ్వు కాఫీ బాగా పెడతావుగా, ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. ఓకే. వాహ్, ఒక్క సిప్కే తలభారం తగ్గింది. అమ్మ మీ జుట్టు ఎంత బాగుందో. ఏ షాంపూ వాడుతున్నావని అడిగితే మాయమైపోతా. అమ్మో అడగనులే. సరే చెప్పు, ఏంటి నీ బాధ? అసలు ప్రశాంతత లేకుండా పోయింది తల్లి లైఫ్లో. నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఒక మాట చెప్పాడు. శివుడేగా? హా, మనిషికి ప్రశాంతత చావు తర్వాత మాత్రమే వస్తుందంట. చెప్పు, నీకు ప్రశాంతత కావాలా? అంటే నువ్వు నన్ను ఇప్పుడు చంపేస్తావా? ఇంత మంచి కాఫీ ఇచ్చిన నిన్ను ఎందుకు చంపుతా? విషయానికి రా. నా హస్బెండ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అది అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. ఆయన రాత్రి పగలు కష్టపడుతున్నా అదృష్టమే రావట్లేదు. అంతేనా? ఇది ప్రతి తెలుగు సినిమా హీరోకుండే కష్టాలేగా. అంతే నానా? ఏంటి ఇవి చిన్న కష్టాలా కనిపిస్తున్నాయా? ఈ కష్టాల తర్వాతేగా పేదవాళ్ళ ఉన్న హీరో ఒక్క సాంగ్లో కోటీశ్వరుడు అవుతాడు. బాధ తీరుస్తామనుకుంటే సినిమా స్టోరీలు చెప్తున్నావేంటమ్మా? సినిమా లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుతుంది అనుకున్నా. ఓకే. నీ హస్బెండ్ బిజినెస్కి ఒక మంచి మార్కెటింగ్ మేనేజర్ కావాలి. అది నువ్వే ఎందుకు కాకూడదు? నేనా? ఆ, నీ కాలేజ్ డేస్లో నీ ఐడియాస్తో మీ బట్టల షాప్ బిజినెస్ ఎంత బాగా జరిగేదో. అదంటే అప్పుడు. ఇప్పుడు ఇంటిని, పిల్లల్ని, ఆయన్ని అన్నీ చూసుకోవాలి. దాంతోపాటు బిజినెస్ అంటే నాకేమైనా 10 చేతులు ఉన్నాయా నీలాగా? నీకు 10 చేతులు లేవని ఎవరన్నారు? టీవీ సీరియల్ చూసుకుంటూ హోంవర్క్ చేసుకునేదానివి, చదువుకుంటూ బిజినెస్ చూసుకునేదానివి. ఇవన్నీ 2 చేతులు ఉన్న వాళ్ళు చేయగలరా? ఇన్ని చేసినా నువ్వు ఇప్పుడెందుకు ఆగిపోయావు? ఇప్పుడు మీ బిజినెస్కి మీ హస్బెండ్ కంటే నీ అవసరమే ఎక్కువ ఉంది. కావాలంటే ఇంటిని, పిల్లల్ని, మీ హస్బెండ్ని కూడా చూసుకోమను. మీ సంతోషాలతో పాటు మీ కష్టాల్ని కూడా సగం సగం పంచుకొని అర్ధనారీశ్వరులు అవ్వండి. నాకు తెలిసిన ఒకరు కూడా ఇలానే చేశారనే కదా చెప్తున్నారు. అమ్మయ్య, ఇప్పుడు నాలో ఉన్న భయం పోయింది. 10 చేతుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది. సూపర్. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వెళ్లే ముందు ఒక ప్రశ్న అడగచ్చా? అడగండి. కాఫీ బ్రూతో చేసావా, నెస్కేఫేతో చేసావా? కాంటినెంటల్. ఓ 2 బాటిల్స్ తీసుకెళ్తా. ఓకే. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.